వైసీపీ అధినేత జగన్ రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడడం జోక్ ఆఫ్ ది డికేడ్ గా మిగిలిపోనుందని మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే వచ్చేశారు. వైఎస్ఆర్సీపీ మునుగుతున్న పడవని 2019లో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని మంత్రి గంటా జోస్యం చెప్పారు. జగన్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అఫిడవిట్లో 14 పేజీల కేసుల గురించి పెట్టారని, దేశంలో ఏ నేతపై కూడా ఇన్ని కేసులు ఉండవని గంటా దుయ్యబట్టారు. రాజకీయాల్లో నికాసైన వ్యక్తి చంద్రబాబేనని, చంద్రబాబు గురించి జగన్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని మంత్రి గంటా విమర్శించారు. చంద్రబాబు అవినీతి చేశారంటూ అనేక విచారణలు జరిపించిన వైఎస్ ఒక్కటి నిరూపించుకోలేకపోయారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అనేక ప్రభుత్వ పథకాలను అడ్డుకోవాలని వైసీపీ ప్రయత్నించిందని మంత్రి గంటా విమర్శించారు. అలాగే ఇటీవల ప్రవేశపెట్టిన యువనేస్తం పథకం కూడా అడ్డుకోవాలని యువతిని వైసీపీ రెచ్చగొట్టిందని ఆరోపించారు. వైసీపీ నేతలు కుట్రపూరితంగా రాజధానికి నిధులు రాకుండా వరల్డ్ బ్యాంక్ కి రైతుల పేరుతో తప్పుడు మెయిల్స్ పెట్టారన్నారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్ సైకోలా ప్రవర్తించారన్నారు. అమరావతి శంకుస్థాపన కోసం ఆహ్వానం ఇస్తామన్న మంత్రులను జగన్ రావద్దని చెప్పారని మంత్రి గంటా గుర్తు చేశారు. బీజేపీ రాష్ట్రాన్ని ఆదుకుంటోందని, ఆ పార్టీతో కలిశామని, కానీ మోసం చేశారని చెప్పుకొచ్చారు. ధర్మ పోరాటం చేస్తున్న చంద్రబాబును విమర్శించడం దారుణమన్నారు. ప్రతిపక్ష నేత జగన్ 3,000 కిలోమీటర్లు కాదు 30,000 కిలోమీటర్లు నడిచినా ఉపయోగం లేదన్నారు. విశాఖలో జరిగిన పాదయాత్రలో కేంద్రాన్ని రైల్వే జోన్ కోసం జగన్ మాట వరుసకైనా అడగలేదన్నారు. వైసీపీ ఎంపీల రాజీనామా అంతా బూటకమని తేలిపోయిందని మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.